పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు నందు జ్ఞానవాణి వింటున్న శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి మన తపస్కాల ధ్యానాంశము అంతరంగ మౌనం, తపస్కాలం యొక్క ప్రాధాన్యత. లూకాసు వార్త 11వ అధ్యాయము 32వ వచనం. నినవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనాలను ఆలకించి హృదయ పరివర్తన చెందిరి. కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. మౌనం మనిషికి ఆభరణంగా మారినప్పుడు ప్రశాంతత నెలకొంటుంది. అది కెరటాల ఆవల నెలకొన్న ప్రశాంత సముద్రము వలె మనలను గంభీరంగా మలుస్తుంది. బాహ్య మౌనం మనలను మహనీయులను చేస్తుంది. అంతరంగ మౌనం దైవాంశ సంభూతులమని గుర్తించేలా చేస్తుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల సమాజంలో మనము కూడా వింత పోకడల ఉధృతిలో కొట్టుకుపోతున్నాం. అనేక పనులతో, సమస్యలతో సతమతమవుతూ దైవం మనతో మాట్లాడడం లేదని అపోహపడుతున్నాం. దైవం మనతో మాట్లాడేందుకు మనమే అసలు సమయం, అవకాశం ఇవ్వటం లేదు. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఆయన మన హృదయ ద్వారము వద్ద నిలిచి తలుపులు తెరవమని తడుతూనే ఉన్నాడు. ఆయన స్వరం ఆలకించాలి అంటే, ఆయన స్వరాన్ని ఆలకించి మన హృదయ ద్వారాలు తెరవాలి అంటే ముందు మనం బాహ్య మౌనాన్ని అలవర్చుకోవాలి. మన బాహ్య మౌనం మనలను అంతరంగ మౌనం వైపు నడిపిస్తుంది. అది మనలను నిత్య నివాస స్థలానికి, శాశ్వత గమ్యానికి పయనమైన యోధులుగా తయారు చేస్తుంది. ఒక్కసారి మన హృదయాలు తెరచి ఆయనను లోనికి ఆహ్వానిస్తే మన హృదయ సింహాసనము పైన ఆయన ఆసీనుడైతే, అలా ఆసీనుడైన ఆయన పైనే మన ధ్యాసను నెలకొల్పితే ఇక ఎల్లప్పుడూ ఆయన చెంతనే ఉండిపోతాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు. దానిని గుర్తించింది కాబట్టే లాజరు సోదరి మరియా ఆయన పాదాల చెంత చేరి ఆయన బోధనలను ఆలకించింది. ఆయనలోని ప్రత్యేకతను గుర్తించారు కాబట్టే యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. మేము ఎక్కడికి పోగలము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని పేతురు పలకగలిగారు. దైవం తన సందేశాన్ని పలు విధాలుగా మనకి అందిస్తుంటాడు. దానికి కొన్నిసార్లు కొందరు వ్యక్తులను, జీవరాశులను, వస్తువులను, సంఘటనలను, ప్రకృతిని, ప్రకృతిలోని ప్రదేశాలను ఉపయోగించి తమ విధానాలను తెలుపుతుంటారు. కానీ ముఖ్యంగా నిశ్శబ్దతలో, ఏకాంతములో మరింత ఎక్కువగా ఆయన మనతో మాట్లాడుతారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలలో మోషే మండుచున్న పొదలో దైవాన్ని కనుగొన్నాడు. మొదట రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12-13 వచనాలలో ఏలియా ప్రవక్త మెల్లని మంద స్వరములో దైవ సందేశాన్ని అందుకున్నాడు. నిశ్శబ్దతలో మనం దైవాన్ని కనుగొంటాము. అదే నిశ్శబ్దతలో మనలను మనం కనుగొంటాము. నిశ్శబ్దతలో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాము. అదే నిశ్శబ్దతలో
ఈ సృష్టి రహస్యాలను తెలుసుకుంటాము. ఉదాహరణకు, మనం స్నేహితులతో కలిసి కొత్త ప్రదేశం వెళ్ళినప్పుడు ఒకవేళ దారి తప్పితే ఓ క్షణం ఆగుతాం. అంతవరకు జరుగుతున్న సంభాషణలను అర్ధాంతరంగా ఆపి ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తాం. అలా చేస్తే తప్పకుండా మన గమ్యం చేరుకునే మార్గాన్ని కొంతవరకైనా కనుగొనగలుగుతాం. నిశ్శబ్దతలో ప్రతిదీ మనకు కొంగురొత్త అర్థాన్ని వినిపిస్తుంది. అయితే ప్రస్తుత రణగొణ ధ్వనుల ప్రపంచంలో ప్రశాంత వాతావరణం దొరకటం బహు కష్టంగా మారింది. కానీ మనలను మనం కనుగొనాలి అంటే, మరి ముఖ్యంగా దైవాన్ని మన జీవితాలలో కనుగొనాలంటే తప్పనిసరిగా మనకు నిశ్శబ్ద ప్రశాంత వాతావరణం ఎంతో అవసరం. మరి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రించే వరకు మన జీవితాలు ఎన్నో విషయాల వైపు, సమస్యల వైపు పరుగులు తీస్తుంటే, మరెన్నో కోరికలతో, ప్రణాళికలతో సతమతమవుతుంటే, ఇంకెన్నో అవసరాలతో, ఆలోచనలతో నిండిపోతుంటే మరెప్పుడు మనకు నిజమైన ప్రశాంతత లభిస్తుంది? అందుకే ప్రతిరోజు కొద్ది సమయమైనా బాహ్య ప్రపంచానికి, మన ఆలోచనలకు స్వస్తి పలికి ఏకాంతముగా, ప్రశాంతముగా దైవం ముందు గడుపుదాం. బాహ్య ప్రపంచానికి తలుపులు మూసి ఆత్మీయ ప్రపంచానికి హృది తలుపులు తెరుద్దాం. అలా చేయటం ప్రారంభిస్తే ఒకవేళ ఆరంభంలో తడబడిన, శోధనలు చుట్టుముట్టిన, సమయం భారంగా కదిలిన, రోజులు గడిచే కొద్దీ నూతనత్వాన్ని పొందుతాం. మనలో నెలకొన్న దైవంతో నిత్యం సంభాషిస్తూ సాగుతాం. ఆత్మలో ఎదగాలి అంటే, ప్రభు సాక్షులుగా నిలవాలి అంటే బాహ్య మౌనం, ఆంతరంగిక మౌనం రెండూ పాటించాలి. మనం జీవంతో ఉండేందుకు శ్వాస ఎంత అవసరమో, మన ఆత్మ జీవంతో ఉండేందుకు అంతరంగ మౌనం కూడా అంతే అవసరం. ఓవైపు సమాజం మనలను తన వింత పోకడల వైపు ఆకర్షిస్తుంటే, మరోవైపు దైవం మనలను ప్రశాంతత వైపు, ఏకాంతం వైపు ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, భారముచే అలసి సొలసిన మనలను తన చెంత చేరి విశ్రాంతి తీసుకోమంటున్నారు. ప్రతిరోజు కొంత సమయమైనా ఆయన చెంత చేరుదాం. ఆయన ఒడిలో విశ్రాంతి తీసుకుందాం. ఆత్మీయ ప్రశాంతతను పొందుదాం. అదే ప్రశాంతతను ప్రపంచానికి పరిచయం చేద్దాము. తపస్కాలం అంటే, తపస్కాలం దీవెనల కాలం, ప్రభు శ్రమలపై శ్రమించే కాలం, రక్షణ చరిత్రను స్మరించే కాలం, రక్షణ ఫలాలను అందుకునే కాలం, జీవిత ఉద్దేశాన్ని గుర్తించే కాలం, మారు మనసుకై తప్పించే కాలం, ప్రభుని శ్రమలపై ధ్యానం చేస్తూ, మన బలహీనతలపై యుద్ధం చేస్తూ, మన అనుదిన సిలువను మోస్తూ, జీవన ప్రమాణాలను పెంచుకుంటూ గమ్యం చేరుకునేందుకు ఈ సమయాన్ని వినియోగించినప్పుడు తప్పకుండా మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లే, దైవానికి కొద్దిగానైనా చేరువైనట్లే. ఈ తపస్సు కాలంలో మనలోని ఒక్క బలహీనతనైనా సంపూర్తిగా తొలగించుకుందాం. ఒక మంచి కార్యాన్నైనా ప్రారంభించి నిరంతరం కొనసాగిద్దాం. అలా చేసినప్పుడు నిజంగానే మన ప్రభువుకు ప్రీతిపాత్రులమవుతాం. మన జీవితాలను ధన్యం చేసుకుంటాము.
ఆత్మ పరిశీలన. ప్రతిరోజు ఓ 10 నిమిషాలైనా నేను బాహ్య అంతరంగ నిశ్శబ్దతను, మౌనాన్ని పాటించగలనా? దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు నాకేమి బోధిస్తున్నాయి? నాలో కొలువై ఉన్న దైవం నేడు నాకు ఏమి బోధిస్తున్నాడు? ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, ప్రశాంతత, ఏకాంతత కొరవడి సమాజంలో నేను చిక్కుకొని సతమతమవుతున్నాను. ఈ లోక సమస్యలు నన్ను చుట్టుముట్టి నాలోని ప్రశాంతతను హరించి వేస్తున్నాయి. నీ కుమారుడు పగలంతా ప్రజల మధ్య గడిపిన రాత్రి సమయంలో ఏకాంతముగా నీతో సంభాషించాడు. అలాగే ప్రతిరోజు నేను కొద్ది సమయమైనా ఏకాంతముగా నీ సన్నిధిలో గడిపేందుకు, నీ దీవెనలపై ధ్యానించేందుకు, నా గురించి నేను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు కావలసిన అనుగ్రహాలను కురిపించండి స్వామి. ఆమేన్. ఈ దినము మనము చేయవలసిన పరిహార ప్రక్రియ. ఈరోజు నేను కొంతసేపు అయినా మౌనం, ధ్యానంలో గడుపుతాను. నా జీవితంలో దేవుడు చేసిన ఘనకార్యాలను మననం చేసుకొని కృతజ్ఞతలు తెలుపుతాను.